హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ ఇన్ 127. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈ హడావిడి ఏంటి అనుకుంటున్నారా? మా ఊర్లో మహాలక్ష్మి అమ్మ టెంపుల్లో మేము ఓడిబియ్యం పోసుకున్నాము. అయితే ఈ అమ్మవారు ఎంత మహిమ గలదో మా ఊర్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈ అమ్మవారు గ్రామ దేవత కాబట్టి ప్రతి ఊర్లో ఊరి చివర్లో కానీ ఊరు చుట్టూలా ఈ అమ్మవారి గుడిలు అయితే ఉంటాయి. అమ్మవారి అమ్మవారిదే కాదు, అమ్మవారితోని వాళ్ళ అక్క చెల్లెళ్ళు 7 అక్క చెల్లెలు అంటారు కదా, ఆ అమ్మవారి గ్రామ దేవతలు అయితే ఉంటారు కదా. ప్రతి ఊరికైతే ఈ అమ్మవార్లు ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజ చేసుకుంటారు, ఓడి బియ్యం పోసుకుంటారు, నైవేద్యాలు పెడతారు, బోనాలు పెడతారు కదా. అయితే మేము ఈసారి అమ్మవార్లందరికీ కలిసి ఓడి బియ్యం పోసుకున్నాము. చాలా అంటే చాలా సంబరంగా జరిగింది. ఇది ఒక పిక్నిక్ లాగా అయితే పిల్లలకి అయింది, మాకేమో మొక్కు, వీళ్ళకేమో పిక్నిక్ అయింది. అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ పిక్నిక్ ని, ఓడి బియ్యాన్ని, ఈ హంగామని అనేది ఈ వీడియోలో చూసేయండి. 5 చేతుల పోచమ్మ, నల్ల పోచమ్మ, ఈ అమ్మవార్లు అక్క చెల్లెలు కదా, ఒడ్డెటవ్వ, వీళ్ళందరూ గ్రామ దేవతలండి. ఊరు చుట్టూల ప్రతి గ్రామంలో ఉంటారు. ఈ అమ్మవారేమో చిలకలవ్వ, ముత్యాలవ్వ, ఆరెల్లి మైసమ్మ, మత్తెడి పోచమ్మ. ఈ అమ్మవార్లు ప్రతి గ్రామంలో చుట్టూ ఉంటారు కదా. అయితే మా ఊర్లో విశేషం ఏంటంటే, అమ్మవార్లు గ్రామం చుట్టూలా ఉన్న ఇక్కడ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర అయితే అమ్మవార్లని ఇలా ప్రతిష్ఠించారు. మనం చుట్టూ తిరగకపోయినా, ఊరు చుట్టూ తిరగకపోయినా, ఇక్కడ ఒక్క దగ్గర పూజ చేసుకున్నా, ఓడి బియ్యం చేసుకున్నా, ఏది సమర్పించుకున్నా అంతకంత అమ్మవారు మనకి ఆశీస్సులు అయితే అందిస్తారు. చూస్తున్నారా, ఇది ఎంత పెద్ద చెట్టు అండి. అంత పెద్ద చెట్టు కింద ఇంత అద్భుతమైన ప్లేస్ లో మేము ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించుకున్నాము. ఇది ఎన్నో రోజుల మొక్కు అయితే ఈ రోజు తీరింది. ఈ అమ్మవారికి మామూలు మహిమలు లేవండి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కథ అయితే ఉంది అంటూ ఉంటారు మా ఊర్లో. అమ్మవారి ఆశీస్సులు అలా ఉంటాయి. అలాగే మాకు కూడా ఈ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ అమ్మ పేరేంటి అంటే, ఆ ముగ్గేస్తుంది కదా, ఆమె పేరు యాదమ్మ అంట. ఈ యాదమ్మ కింద పసుపుతోని వేసింది కదా, వాటిని పాదాలు అంటారంట. పాదాలని అక్కడ అమ్మవారి ముందు వేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు ఏంటి, ఈ అమ్మవార్లను చూసి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రశ్నలు అయితే వేశారు. మనము దుర్గా నవరాత్రులలో పూజ చేసుకుంటాం కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అమ్మవార్లది అని. అలానే వీళ్ళు అదే అనుకున్నారంట. అయితే వీళ్ళు అక్క చెల్లెళ్ళు సిస్టర్స్ అని చెప్తే, ఓ ఇలా కూడా ఉంటదా అని చెప్పేసి, అంటే వాళ్ళు ఫస్ట్ టైం చూసారు ఇంత దగ్గరగా, ఎప్పుడు స్టోరీస్ లో వినడమే కానీ ఫస్ట్ టైం అలా చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అండ్ మేము అమ్మవార్లందరికీ, అంటే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారితో సహా అమ్మవారి అక్క చెల్లెళ్ళు, అలాగే ఈ గుడికి కొంచెం పక్కగా గంగాదేవి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా మేము ఓడిబియ్యము సమర్పించుకున్నాము. అయితే మొత్తంగా 9 అమ్మవార్లకి ఓడిబియ్యము, చీరలు అయితే తీసుకొని వచ్చి మేము ఇలా సిద్ధంగా ఉన్నాము. ఈ అమ్మవారి మహిమలు ఏంటి అంటే, మాకే జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే నేను చెప్తున్నాను. అంటే దీనికి ఈసారి ఈ ఓడిబియ్యం కాకుండా దీనికన్నా ముందు ఒకసారి ఓడిబియ్యం పోసుకుందామని అయితే వచ్చాము. అప్పుడు జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏంటి అంటే, అన్ని నైవేద్యాలు చేసుకున్నాము, ఓడి బియ్యము, చీరలు కావాల్సిన అన్ని రెడీ చేసుకొని ఇక్కడ వచ్చాము. ఇక్కడ కాళ్ళు కడుకొని వచ్చి లాక్ తీద్దామంటే లాక్ అస్సలు వెళ్ళలేదు. మేము చాలా ఫీల్ అయిపోయాం. ఎంత మంది ట్రై చేసినా అసలు వెళ్ళలేదు. అలాగే ఏంటి అంటే, మేము ఏదన్నా మిస్టేక్ చేసామేమో, అమ్మవారికి కోపం వచ్చిందేమో అట్లా అని అనుకున్నాం. కాకపోతే అదే కాదు. ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే, అమ్మవారి మహిమ అద్భుతం. అలాగే అమ్మవారు మనం ప్రార్థించకపోయినా గ్రామం మొత్తం ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఎటువంటి బాధలు లేకుండా ఉండాలనేది అమ్మవారి దీవెనంట. కాబట్టి ఆ అమ్మవారు మాకెలా దీవించిందంటే, ఆ రోజు ఏం చేసినా కూడా ఆ లాక్ అయితే వెళ్ళలేదు. యాక్చువల్గా ఎందుకు వెళ్ళలేదు అంటే, ఆ రోజు కీ ప్రాబ్లము ఏదో ప్రాబ్లం అయ్యి వెళ్ళలేదు. అయితే నెక్స్ట్ డే మాకు తెలిసింది ఏంటంటే, ఈ అమ్మవారు అయితే ఉన్నారు కదా, ఈ అమ్మవారి వెనకాల చాలా పెద్ద పాము ఉండేనంట.
నెక్స్ట్ డే ఆ విషయం మా వరకు తెలిసింది. గ్రామ ప్రజలు ఎవరో వెళ్ళి, అంటే నెక్స్ట్ ఇక్కడ యాదమ్మ ఉంది కదా, అలానే ఎవరో క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు, పూజ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏదో చేస్తూ ఉంటే అక్కడ తాళం తీసిండ్రంట. అదే కీ తీస్తే వెనకాల చాలా అంటే చాలా పెద్ద పాము అయితే ఉండేనంట. అది చూసి చిన్న పిల్లలతోనే వచ్చాం కదా మేము ఎక్కడ భయపడతాము, ఏదో ఇబ్బంది అయితే అంటే వాళ్ళకున్నంత ఇప్పుడు యాదమ్మకి చాలా భయం తక్కువనే ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి ఇక్కడ శుభ్రం చేస్తూ ఈ గుడిని చాలా బాగా చూసుకుంటది. అలాగే వీళ్ళ భర్త కూడా వచ్చి శుభ్రం చేసి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండి వెళ్తాడంట. వాళ్ళకున్నంత ధైర్యం మనకు ఉండదు కదా. అలా మాకు అనిపించింది ఏంటంటే అమ్మవారు మమ్మల్ని పిల్లలతోని ఎక్కడ భయపడిపోతామో అని చెప్పేసి ఆ రోజు ఆ కీ ఎల్లనివ్వకుండా చేసింది అని. అమ్మవారికి మామూలుగా దండాలు పెట్టుకోలేదు ఆ రోజు. ఆ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత దానికి ఒక్క రోజు ముందే మేము కీతోని తీస్తే రాలేదు, లాక్ ఓపెన్ అవ్వలేదు. చాలా భయపడిపోయాం, బాధపడిపోయాము. నెక్స్ట్ డే ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత, ఇలా ఒక స్నేక్ ఉందని తెలిసిన తర్వాత మాత్రం అమ్మ దేవి నీ దయ మా పైన ఉన్నందుకు చాలా సంతోషం తల్లి అని మనస్ఫూర్తిగా తలుచుకున్నాము. అలాగే ఆ స్టోరీ మొత్తం ఈ రోజు మేము ఓడిబియ్యం పోసుకునేప్పుడు కూడా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూనే ఆ అమ్మవారి దయ మా పైన ఉంది అని మనస్ఫూర్తిగా నమ్మాము. చూస్తున్నారా, అమ్మవారికి పాదాలకు పసుపు పెట్టి, అలాగే 9 చీరలు ఉన్నాయని చెప్పాను కదా నేను. ఈ అక్క చెల్లెలందరికీ చీరలు కట్టి, ఒక్కొక్క దగ్గర ఓడిబియ్యం పద్ధతులు ఒక్కోలాగుంటాయి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే తప్పుగా అనుకోకండి, ఎందుకంటే మా ఊర్లో ఇలా పోస్తాం కాబట్టి ఇలా చేస్తున్నాము. అయితే అమ్మవారికి గాజులు వేసేసాము, చీరలు కట్టాము. ఇలా అంటే ఒడిలో పోస్తారు ఓడి బియ్యము కరెక్టే, కానీ అంటే అమ్మవారికి ప్లేస్ లో పెట్టడానికి కరెక్ట్ గా మాకు లేకుండే కాబట్టి ఆ యాదమ్మ చెప్పింది, ఇలా మీరు కింద పేపర్ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి ఓడిబియ్యం పోసుకోవచ్చు, అందరు అలానే చేస్తారు, ఎటువంటి తప్పు లేదు అని చెప్తే మేము అందరి అమ్మవార్లకి ఇలానే చేసాము. ముందుగా మహాలక్ష్మమ్మకి ఓడిబియ్యం పోసుకున్న తర్వాత బయటకు వచ్చి అక్క చెల్లెళ్ళ అమ్మవార్లందరికీ ఓడిబియ్యం పోసుకొని నైవేద్యాలు కూడా పెట్టేశాము. ఈ నైవేద్యాలు కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటది కాబట్టి మా ఇంట్లో ఉన్న పద్ధతితోని మేము అమ్మవారికి ఓడిబియ్యము నైవేద్యం అయితే పెట్టేశాము. చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారు దిగి వచ్చిందా అన్నంత అద్భుతంగా అయితే అనిపించింది. మరొక విషయం ఏంటంటే ఇంతటి అదృష్టం అయితే దక్కదండి, చాలా తక్కువ. మన చేతులతోని మనం అమ్మవార్లకి చీరలు కట్టించి గాజులు వేసి ఓడిబియ్యం పోసుకోవడం అనేది చాలా రేర్. ఎందుకంటే ప్రతి గుడిలో మనము పంతులు వాళ్ళకి ఇచ్చేస్తాము చీరలు ఓడిబియ్యము సమర్పించి, వాళ్ళు ఏదో టైంలో అంటే మంచి ముహూర్తం టైంలో వాళ్ళే కట్టిస్తారు. కానీ మనకి ఇక్కడ ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే మనమే అమ్మవార్లకి చీరలు కట్టొచ్చు. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పోతురాజన్నకి మనము పంచ కండువా కూడా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు అమ్మవార్లకి చీరలు ఎలాగో పోతురాజన్నకి కూడా బట్టలు మనం అలా సమర్పించుకోవచ్చు. అండ్ మనం ఓడిబియ్యం పోసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు కళ్ళుతోని ఇట్లా నైవేద్యం లాగా కూడా పెడతారంట. అలా చేశారు. మేము ఓడిబియ్యం పోసుకున్న తర్వాత ఈ యాదమ్మ కళ్ళు పోసింది. ఈ పోతురాజన్న అమ్మవారికి రక్షణగా ఉంటాడంట. కాబట్టి మనం అమ్మవారిని ఎలా అయితే ప్రార్థించామో మనకు కూడా రక్షగా ఉండు అన్నట్టు మనం ఇక్కడ పోతురాజన్నకు కూడా మంచిగా దండం పెట్టుకోవచ్చు, ప్రార్థన కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము ఇక్కడ ఇది అంతా అయిపోయిందా, చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి అమ్మవారి దీవెనతో పాటు మనం కూడా నేచర్లో ఉండాలి. అండ్ నేచర్లో ఉండి అంటే మేము లంచ్ కూడా అక్కడనే చేసేసాము ఓడిబియ్యం తర్వాత. నేను ఇందాక చెప్పాను కదా, ఈ గుడికి పక్కకే ఇంకొక అమ్మవారిది ఉందన్నా కదా, గంగాదేవిది. అయితే ఈ గంగాదేవికి కూడా మేము ఓడిబియ్యంని సమర్పించుకున్నాము. ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకునే టైంలోనే మేము ఇక్కడ ఉన్న శివలింగాన్ని కడిగి విభూతితోని శివయ్యకి మొత్తం రాస్తూ
లింగాష్టకాన్ని చదువుకుంటూ చేశాము. చాలా బాగా అనిపించింది. మనకి ఇంతటి అదృష్టం ఎప్పుడు దొరుకుతుందండి? అలా దొరికినప్పుడు మాత్రం వదులుకోవద్దు. శివయ్యని కడిగిన తర్వాత విభూది రాస్తూ లింగాష్టకం చదువుకున్నాము. అండ్ మా పిల్లలు ఇక్కడ ఉన్న ప్లేస్ ని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. మీరు చూస్తున్నారా, ఆ చెట్టు కింద అమ్మవార్లు కనిపిస్తున్నారు కదా. అయితే ప్రతి సంవత్సరం అమ్మవార్లని ఉన్న ఒక విగ్రహాన్ని అయితే చెక్కతోని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత లాస్ట్ ఇయర్వి తీసేసి ఎవ్రీ ఇయర్ కొత్త అయితే పెడతారంట. అలా ఆ చెట్టు కింద పెట్టేస్తారు. అండ్ చుట్టుపక్కల మొత్తం ఫీల్డ్స్ ఉండేసరికి మా పిల్లలు సిటీ లైఫ్ నుంచి బయటకు వచ్చేసరికి ఇలా వాక్ చేద్దాం, అలా వాక్ చేద్దాం అంటూ వెళ్ళి కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ ని. ఇలా మా మొక్కు తీర్చుకోవడం వల్ల ఇక్కడ మహాలక్ష్మమ్మ గుడికి రావడం, మొక్కు తీర్చుకోవడం అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. కాబట్టి ప్రతి దాన్ని వీడియోగా రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాను. అండ్ మీ ఊర్లో మీ గ్రామ దేవతల్ని ఎప్పుడంటే అప్పుడు పూజ చేసుకోవచ్చు. వాళ్ళు సదా మనకి రక్షగానే ఉంటారు.